హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో వచ్చేసి దివాళీ వ్లాగ్. దివాళీ క్లీనింగ్ మొత్తం చూయించి దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూయించకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకోసం అని చెప్పి మీ అందరి కోసం నా దివాళీ వ్లాగ్ తీసుకొచ్చాను. దివాళీ అంటేనే స్వీట్స్, ఫ్లవర్స్, లైట్స్, ఈ మూడు లేకపోతే దివాళీ ఇన్కంప్లీట్ గా ఉంటుంది కదూ. సో దివాళీ రేపు ఉంది అంటే ఈ రోజు నేనేమేం చేశానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గులాబ్ జామున్ ప్రిపేర్ చేశాను. స్వీట్స్ ఏదైనా ఒకటి చేయాలి కదండి పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో, అందుకోసం అని చెప్పి గులాబ్ జామున్ చేశాను ఇంట్లోకి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వడానికి. సో ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి. ఇది ప్రమోషనల్ వీడియో కాదు కాబట్టి బ్రాండ్ నేమ్ కనిపించకుండా దాంట్లోని మిక్స్ అంతా బౌల్లో వేయడం జరిగింది. సో ఫస్ట్ నేను ఈ పావు కిలో ప్యాకెట్స్ అన్నమాట, పావు కిలో 2 పావు కిలోలు తీసుకుంటే హాఫ్ కేజీ అవుతుంది కదా. సో హాఫ్ కేజీ ఈ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ ఒక బౌల్లోకి వేసేసుకొని దాంట్లోకి పావు కిలో ఏంటిది కోవా వేసాను అనమాట. హిందీలో మావా అంటారు, తెలుగులో కోవా అంటారు. కోవా వేసి ఉండలు లేకుండా మంచిగా పొడి పొడిగా ఉండేలా ఫస్ట్ మిక్స్ చేశాను కోవాని మొత్తం గులాబ్ జామున్ మిక్స్ లో. తర్వాత పచ్చి పాలు పోసి మెల్లగా 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 దాన్ని ఒక డో లాగా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. కొంచెం సేపు నానితే బాగా వస్తాయని చెప్పి అది పక్కకు పెట్టేసి సిరప్ తయారు చేస్తున్నాను. సిరప్ కి నేను గులాబ్ జామున్ మిక్స్ పైన రాసిందండి ఏంటిది, పావు కిలోకి మనము 400 ml వాటర్ పోయాలి. హాఫ్ కేజీ అయితే 800 ml అవుతుంది. నేను కోవా కూడా వేసాను కాబట్టి 1200 ml నాకు వాటర్ అవసరం పడుతుంది. సో 1200 ml వాటర్ కి నేను 1 kg షుగర్ వేసాను. సో 1 kg షుగర్ వేసి ఇలాచీలు కూడా వేసేసి దాన్ని పాకం కావడానికి వదిలిపెట్టేశాను. మొత్తం తీగ పాకం రానివ్వద్దండి, లైట్ గా పాకం వస్తే సరిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో అది పాకం పక్కకు పెట్టేసి ఇవి బౌల్స్ ఉంటాయి కదా, గులాబ్ జామున్ బాల్స్ కట్టేసుకుంటున్నాను. అయితే మీరు ఎప్పుడైనా కానీ గులాబ్ జామున్ బాల్స్ కట్టేటప్పుడు అలా పర్రెలు అంటారు, తెలంగాణలో అయితే పర్రెలు అంటారు, క్రాక్స్ రాకుండా అలా రౌండ్ గా బాల్ లాగా చుట్టుకోండి. అలా క్రాక్స్ వస్తే ఏమవుతుందంటే ఆయిల్ లో వేసినప్పుడు అది విరిగిపోతుంది. అందుకోసం అని చెప్పి క్రాక్స్ లేకుండా రౌండ్ గా బాల్స్ లాగా వచ్చేలా కట్టుకుంటే సరిపోతుంది అనమాట. మధ్యలో నేను ఈ సిరప్ ని కూడా మిక్స్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మళ్ళా పాకం కింద అడుగంటుతుందేమో అని చెప్పి అలా మిక్స్ చేస్తూ ఉన్నాను. నేను బాల్స్ అన్ని కట్టేశానండి. మొత్తం ఇలా తీసేసినట్టు అన్ని ఉండాలి కట్టేయద్దు, కొంచెం వదిలేసేయాలి. అందుకోసం అని చెప్పి కొంచెం అంతా నేను పిండిని అలా వదిలేసాను. దెన్ ఈ బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ఏదైనా ఒక క్లాత్ వేసుకోవాలి. క్లాత్ వేసుకోకపోతే అవన్నీ గాలికి ఆరిపోయినట్టు అవుతాయి అన్నమాట గులాబ్ జామున్ బాల్స్. సో అలా క్లాత్ తో వేసేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఈ గులాబ్ జామున్లని అందులో వేసేయడమే. కాకపోతే మనము లో ఫ్లేమ్ మీద వీటిని వేయించాలన్నమాట గులాబ్ జాములని. హై ఫ్లేమ్ లో వేయిస్తే ఏమవుతుందంటే లోపల ఉడకదు. కాబట్టి మనము లో ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీదనే ఉడకబెట్టాలి. వేయించాలి. వేయించిన తర్వాత వాటిని మనము ఏదైనా బౌల్లో తీసుకొని కొంచెం సేపు ఆరిన తర్వాత ఆ సిరప్ లోకి మిక్స్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా వేసేయచ్చు. నేను డైరెక్టే వేసాను, అది మళ్ళా ఒక ప్రాసెస్ అవుతుందని చెప్పి. అన్ని అయిపోయిన తర్వాత నేను ఎవరికైతే ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాలి అనుకున్నానో వాళ్ళకి సపరేట్ గా తీసేసి మిగతావి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. కొందరికి హాట్ గా తినడం ఇష్టం ఉంటుంది గులాబ్ జామున్, కొందరికి కూల్ గా తినడం ఇష్టం ఉంటుంది. ఇంట్లో అందరికీ అయితే కూల్ గా తినడమే ఇష్టం, అందుకోసం అని చెప్పి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. మోస్ట్లీ అవి 2 to 3 days లో అయిపోతాయి కూడా. నెక్స్ట్ వచ్చేసి బేగం బజార్కి వెళ్ళి ఏం షాపింగ్ చేసావక్క అని అడిగారు నా షార్ట్ చూసి. సో బేగం బజార్ లో నేను చేసిన అవసరమైన షాపింగ్ ఏంటిది, అనవసరమైన షాపింగ్ ఏంటిదో మీకు చూపిస్తాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ మ్యాట్స్ తీసాను కదా, అవి మ్యాట్స్ ఒక్కటి వచ్చేసి 100, అలాంటివి 3 తీసుకున్నాను. 2 తీసుకుంటే బాగుండు, బట్ 3 తీసుకున్నాను. 3 మ్యాట్స్ తీసుకున్నాను. తర్వాత రిగ్రెట్ అయ్యాను అనమాట, అయ్యో ఎందుకు తీసుకున్నాను, 2 తీసుకుంటే సరిపోతుండే అని చెప్పి. ఇంకో విషయం ఏంటిదంటే 3 మ్యాట్స్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా బాగుంటుండే. 2 ఏమో సేమ్ కలర్ తీసుకున్నాను, ఒకటేమో డిఫరెంట్. అంటే ఒకటి ఏంటిది పర్పుల్ లా రాయల్ బ్లూ కలర్ తీసుకుంటే ఇంకా 2 వచ్చేసి గ్రే కలర్ లో తీసుకున్నాను, అదొక మిస్టేక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పూజా సామాన్
ఇదంతా పూజా సామాన్. లైక్ ఇంట్లో నేను మొన్న దేవుని రూమ్ క్లీనింగ్ చూపించాను కదా నా దివాళీ సిరీస్ లో, అయితే దేవునికి సంబంధించిన సామాన్లు కొన్ని లేవు. లైక్ కర్పూరము, మిశ్రీ. నేను రోజు మిశ్రీ పెడతాను. ఫెస్టివల్స్ అప్పుడు ఇంట్లో ఏదైతే చేస్తామో దేవునికి ప్రసాదం అది పెడతాను అనమాట. లేకపోతే ఒక్కొక్కసారి ఏంటిది బనానానో ఏదైనా ఫ్రూట్ పెడతాను. ఫ్రూట్స్ కూడా లేవు అని అన్నప్పుడు నేను మిశ్రీయే పెడతాను దేవుడికి. సో మిశ్రీ తీసుకున్నాను. బాసనలు తోమడానికి స్క్రబ్ లేదు, స్క్రబ్ తీసుకున్నాను. వత్తులు తీసుకున్నాను, వస్త్రం తీసుకున్నాను. అలా దేవుడికి సంబంధించిన సామాన్లు అన్నీ తీసుకున్నానండి బేగం బజార్లో. అండ్ మనము దొంతి పెడతాం కదా, తెలంగాణ సైడ్ వాళ్ళైతే ఖచ్చితంగా దొంతి పెడతారండి. సో దొంతులు నేను దొంతి పెట్ట 3 years అవుతుంది నేను దొంతి పెట్టలేదు. మళ్ళీ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. 3 years ఎందుకు పెట్టుకోలేదంటే మా వారు యూకేలో ఉండే అండ్ నేను ఇక్కడ లేకుండే, అందుకోసం అని చెప్పి నేను పెట్టుకోవడానికి అంత ఇష్టం చూపించలేకుండే. సో ఇప్పుడు మళ్ళా అందరం యునైటెడ్ అయ్యి ఒక్క దగ్గరనే ఉంటున్నాం కాబట్టి దొంతి పెట్టుకోవాలి అనిపించింది. సో అనుకున్నట్టే దొంతులు కూడా తీసుకున్నాను. మళ్ళా 3 years తర్వాత పెడుతున్నాను కాబట్టి 2 దొంతులు తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. 2 దొంతులు తీసుకున్నాను. దొంతులతో పాటు ఈ కొన్ని బొమ్మలు కూడా తీసుకున్నాను. బొమ్మల కొలువు పెడతాను కాబట్టి చూడడానికి బాగుంటుందని చెప్పి ఈ 3 varieties ఆఫ్ బొమ్మలు తీసుకున్నాను. అండ్ ఇవి మా మమ్మీ వాళ్ళ నుంచి నేను చూస్తున్నాను, ఇవే తీసుకుంటారు అనమాట. ఏంటిది దీపాలు వేయడానికి. దీపాలు అంటాం కదా, మట్టి దీపాలు, మట్టి ప్రమిదలు, ఇవే పెడతారండి. ఇప్పుడు చాలా ఫ్యాషన్ గా వస్తున్నాయి, డిజైన్ ని పెట్టే వాళ్ళు పెడతారు. నాకు ఇష్టం ఉండదు, అందుకోసం అని చెప్పి నేను పెట్టాను. సో ఆ దీపాలన్నిటినీ వాటర్ లో ముంచకపోతే ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అందుకోసం అని చెప్పి నేను తెచ్చినవన్నీ ఇలా బౌల్లో పెట్టాను. ఒక వాటర్లో, అంటే ఒక టబ్ తీసుకొని టబ్ లో వాటర్ వేసేసి అందులో ఇవన్నీ పెట్టేస్తున్నాను. అండ్ ఓల్డ్ దియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో వేసేసాను. యాక్చువల్లీ నేను 12 తీసుకున్నానండి మట్టి ప్రమిదలు కొత్తవి. నేను జోడా అంటే 2 కలిపి ఒకటి లాగా పెడతాను. 12 తీసుకుంటే 6 అవుతాయి కదా. ఆ 6 లో 2 దొంతుల దగ్గర పెడతాను, 2 తులసమ్మ దగ్గర పెడతాను, 2 వచ్చేసి ఏదైతే ఈస్ట్ ఫేస్ కి ఏదైతే ముఖం ఉండి అంటే డోర్ ఉంటుందో ఆ డోర్ కి 2 పెడతాను. సో 6 చోట్లకి సెట్ అయిపోయింది. అలా అదంతా చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ నేను మా వారు ఇద్దరం కలిసి లైట్స్ డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఇవి వచ్చేసి లైట్స్ బేగం బజార్లోనే తీసుకున్నాను. 250కి పడింది. 5 meters ఉంటుంది అని చెప్పాడు ఇచ్చేటప్పుడు తను. సో 5 meters వస్తుంది, మళ్ళీ ఈజీగా ఉంటుంది. నేను అనుకున్నట్టు అది వస్తుంది అని నాకు అనిపించింది. సో నేను 5 meters తీసుకున్నాను. పర్ఫెక్ట్ గా నా బాల్కనీలో ఎంతైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ కి మొత్తం ఆక్యుపై అయ్యేలా ఆ లైట్స్ అన్ని చక్కగా సరిపోయాయి. అండ్ స్పెషల్లీ మా వారికి థ్యాంక్ యూ చెప్పాలి. దాన్ని కొలుచుకొని దాన్ని సెట్ చేసి దాని ప్రకారం అంటే ఎంత సెంటీమీటర్స్ కి ఎంత వైర్ ని లెంతీగా మనము లాగాలి అన్నది సెట్ చేసి పెట్టారు. దాంతో పాటు దీపాలు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అది కార్డ్బోర్డ్ పైన. ఆ దీపాలేమో పాతవండి, ఎప్పటివో మా మామయ్య గారు ఉన్నప్పటి దీపాలు అవి తీసాము. పని చేస్తాయో చేయో అనుకున్నాను, పని చేస్తున్నాయి. సో డబల్ టేప్ తీసుకొని అవి కూడా అక్కడ స్టిక్ చేసేసాము. సో దివాళీ లుక్ వచ్చేసింది. లైట్స్ తో, స్వీట్స్ తో, లైట్స్ తో దివాళీ లుక్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్లవర్స్ కి వచ్చేస్తాం. చాలా మంది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడుతూ ఉంటారు దివాళీకి. అది నార్త్ ఇండియన్ ట్రెడిషన్ అని నేను అనుకుంటాను. సౌత్ ఇండియాలో నాకు తెలీదు, బట్ నేను మా అమ్మని చూసి, మా పెద్దమ్మలను చూసి చెప్తున్నాను. ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాళ్ళు పెట్టింది లేదు, నేను చూసింది లేదు. సో అదే ట్రెండ్ ని నా పిల్లలకు కూడా నేను కంటిన్యూ చేయాలి అని చెప్పి న్యాచురల్ ఫ్లవర్స్ తోనే నేను గార్లాండ్ ప్రిపేర్ చేశాను. మనం బయట నుంచి ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ దండలు తెచ్చి పెట్టిన దానికన్నా భక్తితో మనము పువ్వుల దండలు అల్లి కుచ్చి ఇలా తోరణానికి కడితే ఎంత బాగుంటుంది. భక్తి అంటే ఏంటిదండి? భక్తి అంటే మన స్వతహాగా మన చేతులతో చేస్తేనే భక్తి. అరే మీరేదో ప్రాబ్లం ఉండి లేకపోతే ఏంటిది హెల్త్ ఇష్యూస్ ఉండి చేయలేదంటే వేరే విషయము. అంత బాగున్నా కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా మన చేతులతోటి మనం చేస్తుంటేనే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరైనా కానీ మనం భక్తి అంటే ఏంటిది? మన చేతులతో మనం చేస్తేనే అది భక్తి. రెడీమేడ్ తీసుకొచ్చి ఎవరైనా పెడతారండి, అది భక్తి కాదు, అలా చేయదు కూడా. మనం మంచిగా ఉన్నప్పుడే చేస్తాము, మనం కింద పడ్డ తర్వాత మనం చేయం. కాబట్టి మంచిగా ఉన్నప్పుడు మనకి తోచింది, మనతో కుదిరింది మనం చేసుకోవాలని నా ఒపీనియన్. ఊరంతా దీపాలు వెలిగించి పటాకులు కాలుస్తుంటే మా ఆవిడేమో కలరేస్తున్నాడు అక్కడ కూర్చొని. సో
డెకరేషన్ భాగంలోనే ఇవన్నమాట. ఇవి లట్కన్స్ అన్నమాట. బేగం బజార్లో నాకేమీ తీసుకోవాలని లేకుండే, అసలు ఇంట్రెస్టే లేకుండే అండి. పాపం వాడు చాలా, ఆ పర్సన్ చాలా నన్ను రిక్వెస్ట్ చేసింది, తీసుకో అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అంటే తీసుకున్నాను. 100కి 2 ఇచ్చాడనమాట, అటొకటి ఇటొకటి తగిలించడానికి. సో ఇవి కూడా తీసుకున్నాను ఆయన దగ్గరనే. ఇంకా చూడండి అక్క, ఇంకా చూడండి అక్క అని అన్నాడు. నాకు చాలు అని చెప్పాను. సో ఇది షార్ట్ అండి, మీరు చూసేసే ఉంటారు ఆల్రెడీ. నేను అప్లోడ్ చేసేసాను, దివాళీ కంటే 1 డే బిఫోరే అప్లోడ్ చేశాను. సో అన్నీ డెకోర్ చేసుకున్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. సో ఒక షార్ట్ అన్న చేస్తే బాగుంటుంది అని అనుకొని ఇలా చేశాను. సూపర్ గా కనిపిస్తుంది కదండి. సో ఇది వచ్చేసి లైట్స్, స్వీట్స్, డెకోర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఎవ్రీథింగ్ వాజ్ లుకింగ్ గుడ్. నేను యాక్చువల్లీ ప్లాంట్స్ కూడా కొన్నానండి, మీరు నా వీడియోస్ లో చూస్తే. బట్ అన్ఫార్చునేట్లీ పాటింగ్ చేయలేకపోయాను, పెట్టలేకపోయాను. దివాళీ క్లీనింగ్ లోనే నేను చాలా టైం వేస్ట్ చేసేసాను అనిపించింది. బట్ యా, అది కూడా నెసెసరీయే ఉండే. అండ్ ఈ ఫేనీలు, మనము దివాళీకి ఖచ్చితంగా ఫేనీ తింటాము తెలంగాణ సైడ్ అయితే. సో ఈ ఫేనీ కూడా నేను సత్యనారాయణ అని చెప్పి బేగం బజార్లోనే ఒక స్వీట్ షాప్ ఉంటుంది, అది చాలా ఫేమస్. ఘీ ఫేనీ చాలా ఫేమస్ అనమాట. సో ఘీ ఫేనీ తీసుకున్నాను. 4 బౌల్స్ లో పెట్టేశాను ఫేని. అండ్ మంగళారతి ఇస్తామండి మేము, ఆరతులు ఇస్తాము పిల్లలకి, పెద్దవాళ్ళకి ఆరతులు ఇచ్చే ఆనవాయితీ ఉంది. చిన్నప్పటి నుంచి ఇస్తూనే వచ్చాము ఇలా, తాతలకి, నాన్నలకి, పెద్ద నాన్నలకి అలా. సో ఆ ట్రెండ్ ని నా పిల్లలకు కూడా కంటిన్యూ చేయాలి కాబట్టి, సో ఇద్దరికి ఆరతులు ఇవ్వడానికి, ముగ్గురికి ఆరతులు ఇవ్వడానికి ఇలా ప్లేట్ సిద్ధం చేసుకొని ఫేనీస్ కూడా ఒక ప్లేట్ లో పెట్టేసుకొని రెడీగా పెట్టాను. ఈ మీన్ వైల్ మీ వారు ఏం చెయ్యరా పని అని ఒక ఆమె కమెంట్ చేసింది. నేను ఇవన్నీ పనులు చేస్తున్నానా, మా వారు అక్కడ ఇద్దరు పిల్లలని స్నానం చేయించి రెడీ చేస్తున్నారు. సో నేను ఒక వర్క్ చేస్తుంటే తను ఇంకో వర్క్ చేస్తారు. కాకపోతే నేను అది చూపించట్లేదు. చూపించినంత మాత్రాన తను నాకు ఏమీ హెల్ప్ చేయడు అని కాదు. హీ డెఫినెట్లీ హెల్ప్స్ మీ ఎలాట్. ఎక్కడైతే అవసరమో అక్కడ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. అండ్ హెల్ప్ చేయకపోవడానికి కూడా రీజన్ ఉంది. నేను చెప్పాను, ఈజ్ అన్ ఐటీ ఎంప్లాయీ. నైట్ 2 వరకు కూడా పని చేస్తూనే ఉంటారు, అంత బిజీగా ఉంటారు తను. సో నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. నాకు అవసరం ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా పని చేయించుకునే తీరుతాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవుళ్ళకి దీపం ముట్టించేస్తున్నాను. ఫస్ట్ దేవుడికి ఫేని ఎక్కించి దీపారాధన, ఆరతి ఇచ్చేసుకుంటే మిగతా రిచువల్ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి దేవుడికి ఆరతి ఇచ్చేస్తున్నాను. సో మార్నింగ్ లేవగానే ఇళ్ళని తూడ్చేసుకున్నానండి. అది ఆల్రెడీ చూపిస్తూనే ఉంటాము, సో అదేం రికార్డ్ చేయాలి అని చెప్పి రికార్డ్ చేయలేదు. సో ఇలా ఆరతులు ఇచ్చేసుకొని దేవుడికి నైవేద్యంగా ఫేని ఎక్కించడం అన్నది మనకి దీపావళికి ఖచ్చితం అన్నమాట. తెలంగాణ సైడ్, మనం ఉండే ప్రాంతం సైడ్ అయితే ఇది ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము. సో ఇవన్నీ చక్కగా చేసేసుకున్నాను. అండ్ దివాళీ ఈజ్ నథింగ్ బట్ అందరము కూర్చొని ఆనందంగా తినడము, ఎంజాయ్ చేయడము, స్వీట్స్ పంచుకోవడము. ఎస్, దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ దివాళీ. సో ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేశాను. పాట కూడా పాడానండి, కాకపోతే ఏంటిది మధ్యలో అది కొంచెం స్ట్రక్ అయింది, ఎందుకేమో తెలియదు. అందుకోసం అని చెప్పి నేను వాయిస్ తీసేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను పాట బదులు. సో ఆరతి కూడా ఇచ్చేసాను కదా. ఇచ్చేసిన తర్వాత నా ఇద్దరు పిల్లలు సోఫాలో కూర్చున్నారు. నేను సాప వేసేసానండి, మ్యాట్ వేసి పీటలు వేసాను. పీటల మీద కూర్చోబెట్టి ఆరతి ఇవ్వడానికి వీలుగా ఉంటుందని చెప్పి పీటలు వేసాను. పీటలు ఖచ్చితంగా వేయాలండి. సాప మీద కూడా కూర్చోబెట్టొచ్చు, బట్ పీటలు వేస్తే బాగుంటుంది అని పీటలు వేసాను. నెక్స్ట్ వచ్చేసి మా మావయ్య గారు దాచిపెట్టిన లైట్స్ లో ఇవి కూడా కొన్ని లైట్స్ అక్కడ పెట్టాను. మా ఇద్దరు పిల్లలు గుంజుతున్నారు, ఉంచాలా వద్దా అన్న చాలా డైలమాలో ఉన్నాను. బట్ యా, రిచువల్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పి స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే ముగ్గురికి ఏమంటారు, బొట్టు పెట్టేశాను, తిలకం బొట్టు పెట్టేశాను. బొట్టు పెట్టేసి ఫ్లవర్స్ ఇచ్చాను, చెవులో పెట్టుకోవాలి. కాకపోతే ముగ్గురు చెవులో పెట్టుకోలేదు, హ్యాండ్ లో పట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆరతి పాట పాడుతున్నాను. ఆరతి శ్రీ అంజనీ పుత్ర కర్పూర మంగళారతి జై తారకా సూత్ర ధీరుడవు శ్రీరామ దూత
నారిలంకను జుంచినావట నారిలంకను జుంచినావట రార కేశవ ముద్దు తనయ నేరమించక ఇందురారమ్మి కాజూర ఫలములు బూర సేకర పాలుగై కొనుమా ఆరతి శ్రీ అంజనీ పుత్ర కర్పూర మంగళారతి జై తారకా సూత్ర. ఈ సాంగ్ అండి ప్రతి దీపావళికి మా నాన్నమ్మ, పెద్దమ్మ, మా అమ్మ, ఇప్పుడు నేను పాడుకుంటూ వస్తున్నాను. చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకున్న పాట. ఖచ్చితంగా దీపావళికి ఆరతులు ఇచ్చేటప్పుడు పాడుతూనే ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ ద సాంగ్. నేను పాడాను. ఈ రిచువల్ అయిపోయిన తర్వాత అందరము చక్కగా కూర్చొని ఫేని తినేసామన్నమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి మా వారు నా దగ్గర లేరు దీపావళికి. వాజ్ ఇన్ UK. ఫైనల్ గా 3 years తర్వాత అందరం ఒక్క జాగాలో కూర్చొని ఇలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే ఎంత సంతోషంగా అనిపించిందో నేను మాటల్లో కూడా చెప్పలేను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను మా వారికి కూడా నేను చెప్పలేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని. బట్ యా హీ న్యూ ఐ ఫీల్. నెక్స్ట్ వచ్చి ఆ రిచువల్ అయిపోయిన తర్వాత కడపలకి ముగ్గు వేశాను. ముగ్గు వేసి బయట కూడా రంగోలీస్ కొన్నాను కదా, ఆ రంగోలీస్ చాలా ఎక్కువ కొనేసాను అనిపించింది. బట్ దట్స్ ఓకే. ఎలాగో మనకి 2 months తర్వాత సంక్రాంతి వస్తుంది కాబట్టి అప్పుడు కొనే అవసరం పడదు. సో రంగోలీ వేసానండి. చిన్న రంగోలీ వేసాను. పిల్లలు తెలుసు కదా, మగ పిల్లలు స్పెషల్లీ ముగ్గు తుడిపేస్తూనే ఉంటారు. చిన్న బాబుతో నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాను. సో చిన్న ముగ్గు వేసాను. వాడు డిస్టర్బ్ చేసినా కానీ బాధపడే అవసరం పడదని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి తులసమ్మలను కూడా పూజించుకున్నాను అనమాట. పసుపు కుంకుమ అన్ని పెట్టి పీట పైన కూడా అంతా డెకరేషన్ అంటే ముగ్గు వేసేసి నీట్గా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఈవినింగ్ మనకి దీపాలు పెట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఏవైతే దీపాలు నిన్న టబ్ లో వేసాను కదా, అవి నైట్ తీసేసి అడ స్టెప్స్ పైన పెట్టేశాను. అవి చాలా బాగా ఆరిపోయాయి. సో దే ఆర్ రెడీ నౌ అన్నమాట. దీపాలు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా కానీ దీపాలని అలాగే డైరెక్ట్ గా పెట్టేయద్దండి. ఖచ్చితంగా పసుపు కుంకుమ పెట్టాలి దీపాలకి. నేను స్పెషల్ గా ఇలాంటి దీపాలే ఎందుకు కొంటానంటే దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది అండ్ అట్లీస్ట్ ఒక 3 to 4 hours వరకు మనకు మళ్ళా ఆయిల్ పోసే అవసరం పడదు. అందుకోసం అని చెప్పి నేను ఇలాంటి ప్రమిదలు, లొంతగా ఉన్న ప్రమిదలనే ఎంచుకుంటాను. సో వీటన్నిటికీ పసుపు కుంకుమ పెట్టేసాను. ఫస్ట్ అయితే అన్ని చెమ్మెలకి పసుపు రుద్దేస్తాను. పసుపు రుద్దేసిన తర్వాత కుంకుమ పసుపు సైడ్స్ కి పెడతాను. చూడండి, ఇలా పసుపు మొత్తం చెమ్మెలకంతా పూసేసి సైడ్స్ కి పసుపు కుంకుమ ఇలా బొట్లలాగా పెట్టేస్తాను. పనీర్ కర్రీ కూడా చేశానండి. రెసిపీ నేను షూట్ చేశాను కూడా, కాకపోతే వీడియో చాలా లెందీగా అవుతుందని చెప్పి నేను రెసిపీని స్కిప్ చేసేసాను. ఈ దొంతులన్నీ కూడా లాస్ట్ ఇయర్ దొంతులేనండి. లాస్ట్ ఇయర్ 2 దొంతులు లాస్ట్ ఇయర్వి. ఈ ఇయర్ ఏమో 2 దొంతులు కొన్నాను. మొత్తం 4 దొంతులు అయ్యాయి. మిగతా ఏవైతే బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు చూస్తున్నారో అవి నా పెళ్ళప్పుడు నేను జాబ్ చేసేదాన్ని అనమాట. ఇలాగే రిటర్న్ వచ్చేటప్పుడు మా మావయ్య గారు నన్ను తీసుకొస్తున్నారు కాలేజ్ నుంచి ఇంటికి. తీసుకొచ్చేటప్పుడు ఇలా బొమ్మలన్నీ పెట్టారు. ఆ బొమ్మలను చూస్తుంటే తీసుకోవాలనిపించింది. సో మా మావయ్య గారు చాలా పేషెన్స్ తో ఈ బొమ్మ తీసుకో, ఆ బొమ్మ తీసుకో, ఇది తీసుకో, చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, తీసుకుంటే బాగుంటుంది ఇలా సజెస్ట్ చేస్తే అవన్నీ బొమ్మలు తీసుకున్నాను. ఆ బొమ్మలని ముట్టినప్పుడల్లా మా మావయ్యనే గుర్తుకొస్తారు నాకు. ఆయనతో బాండింగ్ అలా ఉండే నాకు. ఐ రియలీ మిస్ హెమ్. సో ఆ బొమ్మలు అన్ని తీసుకొని వచ్చి అలా డెకరేట్ చేశాను. దొంతుల ముందు ఫస్ట్ ఫోటో పెట్టాను. ఫోటో ముందు వినాయకుడి బొమ్మ ఏదైతే కొన్నానో బేగం బజార్ లో అది పెట్టాను. దాని ముందు అన్ని కాయిన్స్ పెట్టాను అనమాట. కాయిన్స్ పెట్టి సైడ్స్ అంతా యానిమల్స్ ఏవైతే బొమ్మలు ఉండేనో నా దగ్గర అవన్నీ అలా డెకరేట్ చేసేసాను. కింద అమ్మవారిని పెట్టుకున్నాను. అమ్మవారి విగ్రహం కూడా పాత విగ్రహమేనండి, కొత్తగా నేను ఏమీ కొనలేదు. పాత విగ్రహమే పెట్టేసి అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ ధన్త్రయోదశి రోజు కొందరు బంగారం కొంటారు, కొందరు వస్తువులు కొనుక్కుంటారు, కారు లేకపోతే ఇంట్లో సంబంధించిన గ్యాడ్జెట్స్ కానివ్వచ్చు, లైక్ రైస్ కుక్కర్ అలాంటివి కొనుక్కుంటూ ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. నేనైతే ఒక సిల్వర్ కాయిన్ ని కొంటాను ఎవ్రీ ఇయర్. బట్ నేను చూయించలేదండి, నాకు చూయించాలనిపించలేదు. సో నేను దాన్ని స్కిప్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆరతి ఇస్తున్నాను. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ
ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లాదనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా అనుకుంటూ పాట పాడాను. చిన్న ఉన్నప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి స్వాధ్యాయకి వెళ్ళేదానండి. అలా దేవుడి పాటలు నేర్చుకున్నాను. ఆ పాటని లైవ్ గా నాకు చూపించాలని ఉంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో టపాసుల శబ్దం అండి. క్రాకర్స్ విపరీతంగా కాలుస్తున్నారు కింద. సో నేను నా వాయిస్ రావట్లేదు, మీకు చూపించినా అర్థం కాదు. అందుకోసం అని చెప్పి నేను పాడి చూపిస్తున్నాను ఏ పాట పాడానో. నెక్స్ట్ వచ్చేసి దేవునికి ఆరతి ఇచ్చాను. ఆరతి ఇచ్చేసి మేము కూడా ఆరతిని మొక్కేసాము. ప్రతిసారి నేను చేసే మిస్టేక్ ఏంటిదంటే, మొత్తం పూజ కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొడతాను. కొబ్బరికాయ ఎప్పుడు మర్చిపోతానండి. ఎప్పుడైనా కానీ పూజ ఆరతి ఇచ్చే ముందు కొబ్బరికాయ కొట్టింది నాకు తెలీదు, ఎందుకో ఏమో నాకే అలా అవుతుంది అనిపిస్తుంది నాకైతే. సో మా వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, మమ్మీ పూజ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు క్రాకర్స్ కాల్వాలి అని నా ఇద్దరు కొడుకులు వెయిట్ చేస్తూ ఉన్నారు. చిన్నోడికి ఏం తెలీదు, పెద్దోడే వెయిట్ చేస్తున్నాడు అనుకోండి. సో అలా క్రాకర్స్ కోసం సిద్ధం అవుతున్నాము. ఫస్ట్ దొంతుల ముందు క్రాకర్స్ సుసురుబత్తి కాలుస్తాము. అది నేను చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను, అలాగే చేస్తున్నారు, చూసుకుంటూ కూడా వస్తున్నాను. సో ఖచ్చితంగా దొంతుల ముందు ఒక 2 సుసురుబత్తులైనా కాల్చాలని చెప్పి ఫస్ట్ దొంతుల దగ్గర సుసురుబత్తులు కాల్చడం స్టార్ట్ చేశాను. అయితే కింద కొబ్బరికాయ కొట్టాను కదా, అంత పొడి పడిపోయిందండి, బాగా కనిపించట్లేదు అని చెప్పి కొంచెం క్లీన్ చేశాను ఆ పర్టికులర్ ఏరియాలో. నెక్స్ట్ వచ్చి సుసురుబత్తి నేను కాల్చాను. అప్పటికే మా చిన్నోడు భయపడుతున్నాడు, ఇది ఏం చేస్తుంది మమ్మీ ఇంట్లో, ఇలా ఎందుకు ఫైర్ వెలిగించిందని చెప్పి వాడు క్వశ్చన్ మార్క్ లో ఉన్నాడు. చిన్నోడు పెద్దోడు వచ్చేసిండు, మమ్మీ క్రాకర్స్ కాలుస్తుంది ఇంకేంది కాల్ చేద్దామని చెప్పి. బట్ వాడు సుసురుబత్తి కొంచెం అది స్పార్కిల్స్ వస్తాయి కదా, కొంచెం భయపడ్డాడు. మా వారు సుసురుబత్తి వెలిగించగానే వాడికి భయం అయింది, బయట కొరికిపోయాడు. వానికి మస్తు భయం వేసింది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో, ఫైర్ ఎందుకు పెట్టారు, వాడికి తెలియదు కదా పాపం. సో అలా వాడు జస్ట్ 2.5 years అండి, వానికి ఇంకా ఏం తెలీదు. సో భయపడిపోయి బయటకు పారిపోయాడు. నేను కట్టుకున్న శారీ కొత్తదా పాతదా? పాతదే అండి, కొత్త శారీ కట్టుకోలేదు. కొత్త శారీ ఉన్నా కట్టుకోవాలనిపించలేదు, ఎందుకో ఏమో తెలీదు. సో పాత శారీయే కట్టుకొని పూజ చేశాను. మార్నింగ్ వేసుకుంది కూడా డ్రెస్ దసరాకి కొనుక్కున్నది, అంటే దసరా రోజు వేసుకున్న డ్రెస్సే వేసుకున్నాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇది నా పెళ్ళైన ఫస్ట్ దసరా కట్టుకున్న శారీ అన్నమాట. ఇదే శారీని నేను మళ్ళీ ఈ దీపావళికి రిపీట్ చేశాను. సో ఇలా క్రాకర్స్ కాల్చుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా కొన్ని క్రాకర్స్ అంటే భూచక్రాలు లేకపోతే ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా, అవి కాల్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు కింద ఇంటి ముందు కూడా కాల్చాలి కదా, అందుకోసం అని చెప్పి ఈ కిందికి వచ్చేసి క్రాకర్స్ ని బర్న్ చేస్తున్నాము. అయితే మీకు నేను చెప్పలేదు ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా ఇంటి ముందు ఇల్లు ఉంటుంది కదా, నేను గణపతిని చూపిస్తూ ఉంటాను నా షార్ట్స్ లో అప్పుడప్పుడు. అది మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు అండి, మా హస్బెండ్ వాళ్ళ పిన్నిది చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు. సో చిన్నత్తయ్య వాళ్ళకు 2 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు ఆ ఇంట్లో ఉంటారనమాట. వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు కదా, తను వచ్చేసి నా కో సిస్టర్ అండ్ మరిది. ఇద్దరు మొత్తం మా హస్బెండ్ కి అట్లీస్ట్ ఒక 10 మంది ఉంటారు వచ్చు, తమ్ముళ్ళు కజిన్స్. వాళ్ళందరికీ ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, వీళ్ళిద్దరికి పెళ్లి అయ్యాయి. సో నాకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే 2 కో సిస్టర్స్ ఉన్నారు, ఇంటి ముందే ఉంటారు. ఎవరైనా చుట్టాలు కావాలి, ఏదైనా అవసరం ఉంది అంటే దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరికి ఫోన్ చేసే అవసరం కూడా లేదు. ఇలా జస్ట్ పిలవంగానే వచ్చేస్తారనమాట. అందరూ చుట్టాలు ఇంటి దగ్గరలోనే ఉంటారండి, కాలనీస్ లో ఉంటారు. ఇటు సైడ్ కాలనీ, అటు సైడ్ కాలనీ, ముంగట సైడ్ కాలనీ, వెనుక సైడ్ కాలనీ, ఇలా కాలనీస్ లోనే ఉంటారు. చూడండి మా వాళ్ళైతే విపరీతంగా కాల్ చేశారు క్రాకర్స్. తినొచ్చేసి ఇంకో కో సిస్టర్ అనమాట, నా తర్వాత తన తర్వాత లెంగా ఓని వేసుకుంది కదా తను అనమాట. సో అందరం కలిసి క్రాకర్స్ ని బర్న్ చేసాము. ఘోరంగా కాల్చారు అయితే క్రాకర్స్ మాత్రము. అసలు మేము ఉన్న గల్లీ మొత్తము మా క్రాకర్సే
కనిపించాయి, అంతలా క్రాకర్స్ కాల్ చేశారు వీళ్ళైతే. చిన్నోడు భయపడుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, వానికి ఏం అర్థం కావట్లేదు. వీడు వచ్చేసి మరిది వాళ్ళ కొడుకు. సో వీడు చూస్తున్నారుగా ఇంత బాగా దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఏం లేదండి, ఏంటిది మనము ఎంజాయ్ చేసే ఈ చిన్న చిన్న క్షణాలే మనం ఎంజాయ్ చేసేది. లైఫ్ అంటూ వెనుకకు తిరిగి ఏమన్నా చూసుకుంటే ఈ మంచి మూవ్మెంట్స్ ని మనం రిమెంబర్ చేసుకోవాలి. మనకి జరిగిన నెగిటివ్ ఏదైనా ఉందండి, దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. అండ్ మనకి జరిగిన మంచిని మనం గుర్తు పెట్టుకొని ముందటికి వెళ్తూనే ఉండాలి అన్నది నా ఫీలింగ్. సో ఇవే కదా నేను మెమరీస్ ని లైఫ్ లాంగ్ నాతో తీసుకెళ్తాను. ఈ చిన్న చిన్న క్షణాలేనండి. కోపతాపాలు మానేసేయండి ఇంట్లో. ఎస్పెషల్లీ భర్తని మంచిగా చూసుకోవడానికి ప్రయత్నించండి. నేను చాలా నేర్చుకున్నాను. ఏంటిది, అనుభవంతో వస్తాయి అంటారు కదా అని అనుభవంతో నేర్చుకున్నాను. నేను ఇప్పుడు ఎంత చిరాకు వచ్చినా, ఏం చేసినా కానీ, ఏమైనా కానీ ఫస్ట్ నేనే కామ్ డౌన్ అయిపోయి ఏంటిది అని చెప్పి నన్ను నేను ఒకసారి క్వశ్చన్ చేసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న దానికి సొల్యూషన్ ఏంటిది అన్న దానికి ప్రయత్నించామనుకోండి, ప్రాబ్లం ఉండదు అని నా ఉద్దేశం. సో ఇవన్నీ దంతులు దగ్గర నుంచి చూపించలేదు కదా. సో దిస్ ఇస్ ద క్లోజర్ లుక్. ఇవన్నీ బొమ్మలు మా మావయ్య గారు నేను ఇద్దరం కలిసి కొన్న బొమ్మలు 8 years బ్యాక్. స్టిల్ నేను వాటిని అలాగే మెయింటైన్ చేస్తున్నాను. తీయాలనిపించలేదండి. మా మావయ్య గారి గుర్తు కాబట్టి అవి అలాగే పెట్టుకున్నాను. ఎప్పటికీ నాతోనే ఉంటాయి అవి. సో కింద గంగాళం పెట్టి చిన్న డెకోర్ అండి, అది కూడా న్యాచురల్ ఫ్లవర్స్ తోటే డెకోర్ చేశాను. నాకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటే నచ్చవు అసలు. అందుకోసం అని చెప్పి న్యాచురల్ ఫ్లవర్స్ తో ఇలా డెకరేట్ చేశాను. అండ్ నేను ఇలా లట్కన్స్ వేసాను చూడండి కర్టన్ రాడ్ కి. అది వచ్చేసి నివాసబై హారిక అనే ఛానల్ నుంచి ఇన్స్పైర్ అయి చేశాను. తనంత బాగా చేయలేదు, బట్ ఏదో ప్రయత్నించాను. ఐ లైక్ ఇట్ టోటల్లీ. సో ఇవన్నీ అండి బొమ్మలు చూపిస్తున్నాను. అండ్ దొంతులు, ఇది రెడ్ కలర్ దొంతి కనిపిస్తుంది కదా చిన్నగా, అది ఆ దొంతి. అండ్ ఈ వాయిలెట్ కలర్ దొంతి, ఇవి రెండు కొత్త దొంతులు. వెనక సైడ్ ఉన్నవి రెండు పాత దొంతులు. సో మధ్యలో ఫోటో పెట్టాను, గణపతి దేవుని కొన్నది పెట్టేశాను, ఏనుగులను కూడా పెట్టాను అనమాట. సైడ్ కి ఇలా పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న పెద్ద చెమ్మలు అటొకటి ఇటొకటి పెట్టాను. కింద అమ్మవారిని పెట్టాను కదా పీట మీద, అక్కడ మట్టి ప్రమిదలే పెట్టాను. ఎందుకంటే మట్టి ప్రమిదల్లో దీపం పెట్టడం చాలా శ్రేష్టము కాబట్టి దొంతుల దగ్గర ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి అలా పెట్టుకున్నాను. స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు మా వారు. ఖచ్చితంగా స్వీట్ బాక్స్ కొంటాము మేము దివాళీ రోజు. సో స్వీట్ బాక్స్ కొనుక్కొచ్చారు. అదే స్వీట్ బాక్స్ ని నైవేద్యంగా అమ్మవారి దగ్గర పెట్టాను. అయితే ధనత్రయోదశి రోజు సాయంత్రం దీపాలు వెలిగిస్తుంటే వెంట్రుకలు కాలిపోయాయండి. వెంట్రుకలు కాలిపోయి ఒకలాంటి కాపర్ స్మెల్ రావడం స్టార్ట్ అయింది హెయిర్ లో నుంచి. చాలా బాధేసిందండి. వ్యూస్ కోసం ఏడవడము లేదా మనకు జరిగిన దుర్ఘటనని చూయించి సింపతిని గెయిన్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అందుకోసం అని చెప్పి ఆ క్లిప్స్ తీసేశాను. సో ఇదండి నా దీపావళి. మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను చూసి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.